ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 30వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇప్పుడు నాకంటే వయసులో చిన్నవాళ్ళు నన్ను వేళాకోళం చేస్తున్నారు. వీరి తండ్రులు నా మందలను కాచే కుక్కలతో ఉండటానికి తగిన వాళ్ళు కాదని అప్పుడు అనుకునేవాణ్ణి. వాళ్ళు నీరసించిపోయిన వాళ్ళు. వాళ్ళ చేతుల బలం నాకేం లాభం? దరిద్రం చేత ఆకలితో బక్కచిక్కిపోయారు వాళ్ళు. ఎడారిలో ఎంతో కాలంగా పాడైపోయిన నిర్జన స్థలంలో తిండి కోసం వాళ్ళు తిరుగులాడుతూ ఉండేవాళ్ళు. అడవిలోని తుత్తి చెట్ల ఆకులు మేసేవాళ్ళు, తంగేడి వేళ్ళు తినేవాళ్ళు. ప్రజలు తమ మధ్య నుంచి వాళ్లను తరిమి కొట్టారు. దొంగలను తరిమి కేకలు వేసినట్టు వీళ్ల వెంటపడి కేకలు పెట్టారు. భయంకరమైన లోయలలో, నేల సందుల్లో, బండల సందుల్లో వాళ్ళు నివసించవలసి వచ్చింది. పొదలలో గాడిదల్లాగా వాళ్ళు ఓండ్రలు పెట్టారు. ముళ్ళ పొదల క్రింద వాళ్ళు పోగయ్యారు. వాళ్ళు మూర్ఖులకు, అనామకులకు పుట్టినవారు. వాళ్ళను దేశంలో నుంచి తరిమివేయడం జరిగింది. అలాంటి వాళ్ళ కొడుకులు ఇప్పుడు నా గురించి అవహేళనగా పాటలు పాడుతున్నారు. నేను వాళ్ళ దృష్టిలో ఓ సామెతనైపోయాను. వాళ్ళు నన్ను అసహ్యించుకుంటున్నారు, నాకు దూరంగా తొలగిపోతున్నారు. నన్ను చూసి ఉమ్మివేయటానికి వెనుకాడరు. దేవుడు నా వింటి నారి విప్పాడు. ఆయన నన్ను బాధకు గురిచేశాడు కనుక వాళ్ళు నాకు లోబడకుండా కళ్ళెం వదిలించుకుంటున్నారు. నా కుడి ప్రక్కన అల్లరిమూక లేచింది. వాళ్ళు నా కాళ్ళు జారేలా చేస్తున్నారు. పట్టణాన్ని ముట్టడించినట్లు నన్ను నాశనం చేయటానికి నా మీద తమ ప్రయత్నాలన్నీ ప్రయోగిస్తున్నారు. వాళ్ళు నిస్సహాయులు, అయినా నా మార్గాన్ని పాడు చేస్తున్నారు. నా మీదికి వచ్చిన విపత్తును అధికతరం చేస్తున్నారు. పెద్ద గండిపడి ప్రవాహం పారినట్లు వాళ్ళు వచ్చి పడతారు. నాశనమైపోయిన నా స్థలంలోకి దొమ్మిగా చొరబడతారు. భయంకరమైనవి నా మీద పడ్డాయి. నా పేరు ప్రతిష్టలు గాలికి కొట్టుకుపోయినట్లయింది. మేఘంలాగా నా సంక్షేమం కాస్త అంతర్ధానమైపోయింది. నా ప్రాణం నాలో కృశించిపోతూ ఉంది. బాధకాలం నన్ను చిక్కించుకుంది. రాత్రిపూట నా ఎముకలు విరిచినట్లు అనిపిస్తుంది. నన్ను వేధించే నొప్పులకు నిద్ర పట్టదు. విపరీత రోగం చేత నా మీది వస్త్రాలు వికారమైపోయాయి. నా రోగం మెడ చుట్టూ చొక్కాలాగా నన్ను బిగించి వేస్తూ ఉంది. అది నన్ను బురదలోకి పడనెట్టింది. నేను దుమ్ము బూడిద అయిపోయాను. దేవా, నీకు ఆక్రందన చేస్తున్నాను కానీ నీవు బదులు చెప్పటం లేదు. నేను నిలుచుంటే నీవు నన్ను ఎగాదిగా చూస్తున్నావు అంతే. నీవు నా పట్ల ఎంతో కఠినుడుగా అయిపోయావు. నీ చేతి బలం వినియోగించి నన్ను హింసిస్తూ ఉన్నావు. గాలితో నన్ను లేవనెత్తుతున్నావు. గాలి మీద నేను కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫాను మూలంగా నేను హరించుకుపోయేలా చేస్తున్నావు. మరణానికి జీవులందరికీ నిర్ణయించబడ్డ స్థలానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు. పడిపోయినవాడు చెయ్యి చాపడా? ఆపదలో ఉన్న మనిషి కాపాడమని సహాయం కోసం ఆక్రందన చేయడా? బాధలో ఉన్న వారి కోసం నేను ఏడ్చాను కదా. దరిద్రంలో ఉన్న వారి కోసం నేను శోకించలేదా? అయినా నాకు మేలు చేకూరుతుందని నేను ఆశించినప్పుడు కీడే సంభవించింది. వెలుగు కోసం నేను ఎదురు చూశాను, కానీ నాకు వచ్చింది చీకటే. నేను ఆంతర్యంలో అశాంతితో అలమటించిపోతున్నాను. బాధలు ముంచుకు వచ్చే రోజులు ఎదురయ్యాయి. సూర్యప్రకాశం లేకుండా కుమిలిపోతూ తిరుగుతున్నాను. సమాజంలో నిలబడి సహాయం కోసం నేను ఆక్రందన చేస్తున్నాను. నేను నక్కలకు సోదరుణ్ణి అయ్యాను, నిప్పుకోళ్లకు చెలికాడినయ్యాను.
నా చర్మం నల్లబడి ఒలుచుకుపోతూ ఉంది. వేడి వల్ల నా ఎముకలు మండిపోతూ ఉన్నాయి. నా తంతి వాద్యం శోకనాదాన్ని ఒలికిస్తూ ఉంది. నా పిల్లన గ్రోవి దుఃఖధ్వని చేస్తూ ఉంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.